వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో సౌత్ ఆఫ్రికా దూసుకెళ్లింది. పాకిస్తాన్పై తొలి టెస్టులో గెలవడం ద్వారా ఫైనల్ బర్త్ ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీల గెలుపుతో భారత్ WTC ఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ప్రస్తుతం WTC ఫైనల్స్కు ఒకే ఒక్క బెర్త్ మిగిలి ఉండగా రేసులో 3 జట్లు ఉన్నాయి. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక కూడా రేసులో నిలిచాయి. నిజానికి స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ వరకు WTC ఫైనల్స్ రేసులో మన జట్టే ముందుంది. కానీ న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్ కొంపముంచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో ఒక్కసారిగా వెనకబడిపోయేలా చేసింది. తర్వాత ఆసీస్ టూర్లో పర్త్ టెస్ట్ మ్యాచ్ను గెలిచిన అడిలైడ్ ఓటమితో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉండగా భారత్ 3వ స్థానంలోనే కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా పాక్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తరువాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ నేరుగా WTC ఫైనల్కు చేరాలంటే సింపుల్ ఈక్వేషన్ ఒక్కటే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన 2 మ్యాచ్లను గెలవాలి. అంటే మెల్బోర్న్ టెస్ట్లో గెలవడంతో పాటు సిడ్నీలోనూ గెలిచి సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవాలి. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిచి మరో టెస్ట్ డ్రాగా ముగిస్తే శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ భారత్ అవకాశాలను డిసైడ్ చేస్తుంది. ఆసీస్, శ్రీలంక మధ్య 2 టెస్టుల్లో శ్రీలంక కనీసం ఒక మ్యాచ్ను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే భారత్, ఆసీస్ మధ్య మిగిలిన 2 టెస్టులు డ్రాగా ముగిస్తే సిరీస్ కూడా డ్రాగానే కంప్లీట్ అవుతుంది. అప్పుడు శ్రీలంక ఆస్ట్రేలియాను 1-0తో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ సిరీస్ను కోల్పోతే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా WTC ఫైనల్ రేసులో నిలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 2-1 లేదా 3-1 తేడాతో గెలిస్తే నేరుగా క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఈ సిరీస్ను 2-2 లేదా 1-1తో డ్రాగా ముగిస్తే మాత్రం ఆస్ట్రేలియా తరువాతి సిరీస్లో శ్రీలంకను కనీసం ఒక్క మ్యాచ్తో గెలవాల్సి ఉంటుంది. ఇక WTC ఫైనల్స్ రేసులో చివరగా ఉన్న శ్రీలంక క్వాలిఫై కావాలంటే భారత్, ఆసీస్ సిరీస్ 1-1గా ముగియాలి. అలాగే శ్రీలంక జట్టు 2-0తో కంగారూలను ఓడిస్తే WTC ఫైనల్స్కు క్వాలిఫై అవుతుంది.